రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్పీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ నుంచి మినహాయింపు ఆర్డర్లను కూడా కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ నుంచి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ఇవాళ విచారణకు పిలిచారు. 2 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు. రాధాకృష్ణరావు స్టేట్మెంట్ అప్పటి సీఎం కేసీఆర్ ప్రస్తావనకు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ లో సన్నిహితులు వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పనిచేస్తామని గతంలో రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుసు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓఎస్డీగా రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.